అండ్ ప్రభాస్ గారిని ఎప్పుడైనా కలిసారా? నేను నా షూట్ టైంలో వచ్చారు, కలిసారా? ఫైట్ సీన్ అదంతా ఉంటుంది కాబట్టి మేము కూడా ఉండే. ఓకే. సో మా ఫైట్ కాటేరమ్మ సీన్లో అప్పుడు కలిసాము. ఓకే. ఎలా ఏమన్నా మాట్లాడావా మరి? అంటే ఫస్ట్ 2 days అలా చూస్తూ ఉండిపోయా అనమాట ఫ్రీజ్. సరే ఎప్పుడైతే వస్తే అలా ఒక లుక్ ఇచ్చుకుంటూ కూర్చున్నా. దాని తర్వాత ఇంకా డైరెక్టర్ మిమ్మల్ని చూసి ఫిదా అయితే నువ్వు సార్ని చూసి ఫిదా అయ్యావా? అలా చూస్తుండే. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అది అనుకుంటా మాట్లాడితే గుడ్ మార్నింగ్ అమ్మా వచ్చారా, రెడీ అయిపోయారా అని. ఎలా మాట్లాడేవారు ప్రభాస్ గారు మీతో? మాతో అదే నార్మల్ గుడ్ మార్నింగ్ అవన్నీ వెళ్ళి చెప్తే గుడ్ మార్నింగ్ అని రిప్లై బ్యాక్ ఇస్తూ ఉండే. మొత్తం సెట్లో కూడా ఫుల్ డార్లింగ్ డార్లింగ్ అనుకుంటూ అందరితో జోక్స్ వేసుకుంటూ. మీకు ఎలా అనిపించింది అంటే ప్రభాస్ గారిని చూసినప్పుడు? అంటే ఆయన చాలా అంటే ప్రభాస్ అంటే ఇప్పుడు ఆయన పాన్ ఇండియా హీరో. సో అంత పెద్ద హీరో ఉన్న మూవీలో అండ్ ఒక పక్కన పృథ్వీరాజ్ గారు, సో అంత పెద్ద హీరో ఉన్న మూవీలో యాక్ట్ చేయడం మీకు హ్యాపీ అనిపించిందా? వెరీ హ్యాపీ. ఇది ఆబ్వియస్లీ ఇది ఒక మంచి పిల్లర్ మాకు కెరియర్లో సలార్ అనేది. It's a proud moment for us acting in a big movie like this, Salar. And yeah. ఓకే. అండ్ పృథ్వీరాజ్ గారిని ఎప్పుడైనా కలిసారా? అప్పుడు షూట్ అప్పుడు వచ్చారు, 2 days వచ్చారు, చూసాం, కలిసాం. హాయ్ సార్ అంటే హాయ్ అమ్మా. ఎలా మాట్లాడారు ఆయన? అంతే అక్కడ అంటే హాయ్. అక్కడ సెట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూల్, ఏది ఇట్లా హడావిడి ఉండదు. కూల్ అంతా యంగ్స్టర్స్. సో ఎవరి పని వాళ్ళకి తెలుసు అండ్ అంతా హ్యాపీగా చేస్తారనమాట. అండ్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, జెన్యూన్ గా చెప్పాలి. ప్రభాస్ గారు అండ్ పృథ్వీరాజ్ గారు ఇద్దరిలో మీకు ఎవరు బాగా నచ్చారు? ప్రభాస్ గారు. అంటే పృథ్వీరాజ్ గారు అంటే ఈజ్ అ సీనియర్ యాక్టర్, మలయాళీ యాక్టర్. ఆబ్వియస్లీ సార్ యాక్టింగ్ అందరికీ తెలుసు. అండ్ ప్రభాస్ గారు కూడా ఆబ్వియస్లీ ఈజ్ అ బిగ్ యాక్టర్, ఈజ్ అ పాన్ ఇండియా స్టార్. ఎవరు ఎక్కువ ఇష్టం అంటే అలా ఏమంటే మా జనరేషన్కి చూసుకుంటే అయితే మేబీ ప్రభాస్ గారేమో. ఓకే. సో పృథ్వీరాజ్ గారి కంటే మాకు ప్రభాస్ గారు అంటేనే ఇష్టం, పృథ్వీరాజ్ గారు అంటే మాకు పెద్దగా ఇష్టం లేదు అని చెప్తాను. పెద్దగా ఇష్టం లేదు అంటే అది అంతే కదా, మీరు చెప్పిన దానికి అంతే రాసుకోవాలి మనం. పృథ్వీరాజ్ గారు అంటే ఇష్టం లేదు అంటున్న సిస్టర్స్, కళా సిస్టర్స్ ఇద్దరు కూడా మాకు పృథ్వీరాజ్ వద్దు ప్రభాసే ముద్దు అని చెప్తున్నారు. రాసేసుకుంటారు అన్ని గ్యాప్ దొరికితే, ఇంత గ్యాప్ ఇస్తే రాసేసుకుంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ అసలు మీకు ఫస్ట్ మూవీ అంటే ఫస్ట్ నువ్వు కృష్ణగాడి వీరప్రేమ కదా. అండ్ వాట్ అబౌట్ యూ నాన్న? నా ఫస్ట్ మూవీ ఎమ్మెల్యే. ఓకే. కళ్యాణ్ రామ్ సార్ ఇంకా కాజల్ మ్యామ్ కాంబినేషన్ లో చేసిండే అప్పుడు. ఎమ్మెల్యే మూవీలో నువ్వు అప్పుడు మరీ చిన్నపిల్లవేమో. చాలా చిన్నదాన్ని, ఎందుకంటే ఇప్పుడే 8th క్లాస్ కదా. ఐ థింక్ ఆ మూవీ 2018 లో వచ్చింది. సో 2018 అంటే ఉంటుంటావా? చాలా చిన్నదాన్ని అప్పుడు. అదే అనిపిస్తున్నా, అర్థమైపోతుంది. ఎమ్మెల్యే అన్నామంటే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. అండ్ ఎమ్మెల్యే మూవీ నీ ఫస్ట్ మూవీ. అండ్ మంచి అంటే కళ్యాణ్ రామ్ గారు, కాజల్ ఇద్దరు కూడా మంచి యాక్టర్స్. సో అలాంటి వాళ్ళతో నువ్వే స్క్రీన్ షేర్ చేసుకోవడం నీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ కాజల్ మ్యామ్ నా ఫేవరెట్ హీరోయిన్. సో ఫస్ట్ టైం మామ్ని చూసినప్పుడు చాలా భయపడ్డా, కానీ నేను తన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు చాలా మంచిగా మాట్లాడింది మ్యామ్. దగ్గర తీసుకుంది, ఫోటో తీసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది అంత పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేయడం. ఫస్ట్ మూవీనే. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈవిడేమో ఫస్ట్ మూవీ న్యాచురల్ స్టార్తో చేసింది, నువ్వేమో కళ్యాణ్ రామ్ గారితో కాజల్తో చేసావు. ఇద్దరు కూడా ఇండస్ట్రీలో గట్టిగానే కూర్చున్నారు అయితే. అండ్ అప్కమింగ్ హీరోయిన్స్ అనుకోవచ్చా? అది ఏమో చూడాలి. ప్లాన్ అయితే ఉంది కదా? ప్లాన్ అయితే ఉందంటే ఇది ఒక్కటే ప్లాన్ అన్నట్టు పెట్టుకోలేదు, ఇంకా వేస్ పెట్టుకో. అండ్ అసలు ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి? అండ్ ప్రెసెంట్ ఇప్పుడు మీరిద్దరు ఏం చేస్తున్నారు? I'm working on 2 web series, Network and Save the Tiger season 2. అయిపోయింది షూట్. సీజన్ 2 చేస్తున్నావా? అయిపోయింది షూట్, డబ్బింగ్ కూడా అయిపోయింది. నా it will come out. Okay. And I'm working on another movie. And what about you? నేను మొన్న #90s వెబ్ సిరీస్ చేశాను. #90s వెబ్ సిరీస్ లో చూసాను, సైకిల్ పట్టుకొని ఇంట్రో చూసాను. అండ్ అంటే మంచి, అది కూడా చూడడానికి ఆ ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది చూపెట్టారు. ఉప్మా గురించి, సైకిల్ గురించి.
ఓకే, ఎలా అనిపించింది శివాజీ గారు ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత? అంటే శివాజీ గారు ఒకప్పుడు మంచి హీరో, అండ్ ఇంతకు ముందు కూడా కాంట్రవర్షియల్ గా శివాజీ గారు ఎప్పుడైనా కనబడుతూ ఉండేవాళ్ళు. మధ్యలో గ్యాప్ తీసుకున్నాం మొన్న బిగ్ బాస్ తో. శివాజీ గారు కాస్త శివన్నగా అందరి దగ్గర ఫేమస్ అయ్యారు కదా, అలాంటి శివాజీ గారితో యాక్ట్ చేయడం నీకు ఎలా అనిపించింది? అది యాక్చువల్లీ అది నా అంటే ఫస్ట్ బిగ్ బాస్ కంటే ముందు మా షూట్ జరిగింది. షూట్ జరిగేటప్పుడు ఇలా బిగ్ బాస్కి వెళ్తున్నారు అని ఇట్లా తెలిసి షూట్ తొందర కంప్లీట్ చేసాం కూడా మేము. అండ్ చాలా ఫస్ట్ హ్యాపీగా ఉండే, అంటే అది కమ్బ్యాక్ సిరీస్ కాబట్టి ఇది ఆయన కెరియర్లో. అండ్ శివాజీ గారు అని శివన్నగా మారిపోయారు ఎలాగో బిగ్ బాస్ నుంచి. ఎలా అయితే మీరు బిగ్ బాస్ హౌస్లో చూసారో ఎలా అయితే ఉండేవాళ్ళు అలానే మాతో షూట్ టైంలో ఉన్నారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ రోజు నెక్స్ట్ డే రోజు కాల్ చేశారు, బాగున్నావా అమ్మ, ప్రమోషన్స్ మంచిగా అయ్యాయా, చూసాను టీజర్ చాలా బాగా వచ్చింది, సిరీస్ కోసం వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్, హిట్ కొడదాము అనుకుంటూ కాల్ చేశారు. ఈ మంత్ 5th రిలీజ్ అవుతుంది కదా, సో చాలా ఎక్సైటింగ్ గా ఉన్నావా? వెరీ ఎక్సైటెడ్ అండ్ చాలా నర్వస్ కూడా ఉన్నాం, ఎందుకంటే వీ వర్క్ వెరీ హార్డ్ దానికోసం. చాలా అర్థమవుతుంది అందులో, ఎందుకంటే అలాంటి రోల్స్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. అంటే మీ ఇద్దరు చేస్తున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎందుకంటే సలార్లో వాట్ యూ డిడ్ అనేది ఇట్ ఈస్ వెరీ బిగ్ టాస్క్ అండ్ టఫ్ టాస్క్ ఆల్సో అట్ ది సేమ్ టైం. ఎందుకంటే కొన్ని పాత్రలు చేయాలి అంటే ధైర్యం కావాలి, అండ్ వన్స్ చేసిన తర్వాత మేబీ దీంతో మాకు రికగ్నైజేషన్ వస్తుందో రాదో అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. బట్ యూ ఆల్రెడీ అచీవ్డ్ ఇట్ కదా. బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టి అడుగుతూ ఉంటారా, నువ్వు ఆ మూవీ చేసావు కదా? అంటే తక్కువనే కానీ నా స్కూల్లో అందరు అడిగారు. ఓకే, మీకు ఏం అనిపించదా అంటే బయటికి వెళ్ళినప్పుడు ఈ ఏజ్ లోనే స్కూల్కి వెళ్తే పిల్లలందరూ కూడా సెలబ్రిటీ లాగా ట్రీట్ చేయడం అంటే బేసిక్గా అట్లా ట్రీట్ చేయకుండా ఉంటాం అనమాట మేము పెద్దగా. అంటే లైక్ వీటి గురించి, మూవీస్ గురించి, వాటి గురించి ఎందుకు అన్నట్టు లైక్ పెద్ద పక్కన పెట్టి అందరితో నార్మల్ గానే ఉంటాం. సో అది పెద్ద డిస్కషన్ రానివ్వము. సో అంటే కాలేజ్ వన్స్ షూట్ కెమెరా ముందు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత యు ఆల్సో లైక్ నార్మల్ పీపుల్ అంతే. మీకు కూడా ఆ ఫీలింగ్ ఏముండదు, నేను సలార్ చేశాను, నేను ఇది చేశాను అది చేశాను అన్న #90s చేసావు. ఇప్పుడు ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వచ్చింది టీజర్ కి కూడా. సో అలాంటి టీజర్స్ చూసినప్పుడు మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా అడుగుతూ ఉంటారా, మంచి క్యారెక్టర్ చేసావు, నువ్వు ఇందులో చాలా బాగున్నావు? చాలా మంది సపోర్ట్ చేస్తారు నాకు. ఎలా అనిపిస్తుంది మీకు బయటికి వెళ్ళినప్పుడు అందరూ మిమ్మల్ని చూసి నువ్వు ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేసావు, లేకపోతే ఈ మూవీ అసలు నువ్వు ఎక్సలెంట్ గా చేసావు, అండ్ మీరు ఈ మూవీలో చాలా క్యూట్ గా ఉన్నారు అని చెప్పి కాంప్లిమెంట్స్ అనేది ఎవరైనా ఇస్తూ ఉంటారు మిమ్మల్ని చూసినప్పుడు ఆటోమేటిక్ గా. అలాంటప్పుడు మీకు అసలు ఇన్నర్ ఫీలింగ్ ఏమనిపిస్తుంది? మేము ఆ మూవీ షూట్ అప్పుడు చేసిన హార్డ్ వర్క్ అంతా గుర్తొస్తుంది బేసిక్ గా. అంటే ఇట్ వాజ్ వర్త్ ఇట్. అంటే వీళ్ళకి అంత బాగా రీచ్ అయింది అంటే అంటే వాళ్ళంతా బాగుంది అని అంటే కష్టం అంతా వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. కష్టాన్నంతా మర్చిపోతూ ఉంటారు. ఆ మాటలతో ఆ హార్డ్ వర్క్ అంతా కూడా మీరు మర్చిపోయి ఒక లోపల నుంచి కొత్త ఎనర్జీ పుట్టుకొస్తుంది, అంతేనా? అంతే. ఓకే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని